అందరికీ కూడా మరి అలాగే కార్మిక యూనియన్ ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా మరి పేరు పేరున కూడా ఈ కార్యక్రమాలు ఎలాగ ఎప్పుడు కూడా నిత్యం కూడా మరింత బలోపేతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి బాగా ఎప్పుడు పోరాటం చేసి అనేక మంది ప్రాణాలు అర్పించిన ఇలాగే చాలామంది నాయకులు కూడా ఆ రోజు తమ ప్రాణాల ద్వారా సమపాయంగా లెక్క చేయకుండా మనం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళు లాఠీ దెబ్బలతో చాలా దెబ్బలుతుంది. అలాగే కూడా మరియు ఏజెన్సీలో కూడా వారిని కూడా బ్రిటిష్ వాళ్ళు చాలా తక్కువ ఎత్తున హింసాకాండలు పాల్పడుతుంటే దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఆనాడు గిరిజనులు కూడా పెద్ద ఎత్తున అంటే రోజులుగా తయారు చేసిన అందరూ పోరాటం చాలా ఆదాయంగా కాదు. అలాగే బ్రిటిష్ వాళ్ళు మన పార్లమెంట్లో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ వాళ్ళు మన పార్లమెంట్లో భారతదేశానికి సంబంధించిన హౌస్లో మీరు ఎందుకు మీటింగ్ పెడతారు, ఇక్కడి నుంచి గో బ్యాక్ వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ రోజున వ్యతిరేకించిన బ్రిటిష్ అధికారులు కూడా ఆ రోజున వ్యతిరేకించిన మహా యోధులు ఎవరంటే 24 సంవత్సరాలకే ఉరికంపాలు లెక్కించిన అటువంటి త్యాగదనులు భారతదేశానికి స్వతంత్రం చెప్తారు. కాబట్టి ఈ రోజున భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే అది కమ్యూనిస్టుల పోరాటం ఫలితంగానే, అలాగే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగానే వచ్చింది. ఈరోజు మన జాతీయ జెండా ఎగరవేయడానికి కారణం ఎవరైతే దాన్ని రూపొందించిన పెద్దల వెంకయ్య గారు 3 రంగుల జాతీయ చిహ్నం ఉండాలి, అది 3 రంగులుగా ఏంటంటే ముస్లింలు క్రిస్టియన్స్ హిందువులకి మతాలు స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఆ రోజున పెద్దల వెంకయ్య గారు అనేక 19 రకాల జాతీయ జెండా రూపొందిస్తే దాంట్లో మాత్రం ఇది అప్పుడు కాంగ్రెస్ నేతలు కలిసి చేసి ఇది మన భారతదేశ జాతీయ జెండా దీనికి ఒక సింబల్ ఉండాలని చెప్పేసి అశోకుడు ముద్రించిన రాజముద్రిక లోహాల బొమ్మతో ఈ రోజున మనకి అది నేషనల్ ఫ్లాగ్ కింద ఏర్పడింది. ముఖ్యంగా ఈ రోజున చెప్పాలంటే సమాజం అనేది ఎక్కడ ఈ రోజున పరిపాలకులు మనం చూస్తా ఉన్నాం, వాళ్ళు ఎక్కడ కూడా చూడడం లేదు. ఎందుకంటే ఒకరిని దోచుకుని ఇంకొక పెట్టు అనే భావనలో ఈ రోజు పరిపాలించే ప్రభుత్వాలు ఉన్నాయి. అది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ విధానం భారతదేశానికి ఈరోజు బీజేపీ తీసుకొస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఢిల్లీ ఎర్రకోటలో భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళే ఆ జెండాను ఎగరవేసే అధికారం ఉండాలి. ఈ రోజు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనక బ్రిటిష్ వాళ్ళు కాళ్ళు మొక్కి మాకు క్షమాభిక్ష పెట్టండి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ నాయకులు ఆ రోజున ఏదైతే వాళ్ళ కాళ్ళు మొక్కి బయటపడ్డారో అటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఈ రోజున నేషనల్ ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తూ ఉన్నారు. అటువంటి నాయకులకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజున అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అలాగే స్వతంత్ర సంగ్రామంలో ప్రతి ఒక్కరు కూడా కార్మికులు కూడా అనేక ఎమర్జెన్సీకి అలాగే ఉప్పు సత్యాగ్రహం ఇటువంటి ఉద్యమాల్లో పాల్గొన్న అప్పటి నాయకులు కూడా ఈ రోజున ఈ ఆగస్టు 15 రోజున జనవరి 26వ తారీఖున స్మరించుకోవడం జరిగే అన్యాయం రోజు వస్తాం. మరి మనం సిపిఎం పార్టీ సభ్యులుగా ప్రజా సంఘాల నాయకులుగా మనం అంతా మాట మీద ఉంది, కులమతాలకు అతీతంగా ఉంది, ఒకే మాట మీద ఉంది. సిపిఎం ఏదైతే ప్రజలకు న్యాయం చేయాలనుకుంటుందో, పేదలను రక్షించాలనుకుంటుందో దాంట్లో మనం అందరూ కూడా మరి ముందుండి దాని మీద గట్టిగా పనిచేయాలని చెప్పి స్వతంత్రం కోసం ఆనాడు వీరులు ఎలాగైతే పోరాడారో ఇక్కడ పేద ప్రజల కోసం సిపిఎం పార్టీ సభ్యులుగా మనం కూడా ఎంత మేరకైతే అవకాశం ఉన్నంత మేరకి నీతివంతంగా నిజాయితీగా మనం పాల్గొంటే ఉపయోగం. మరి పూర్వం కూడా మరి 1957 సిపాయిల తిరుగుబాటు ఉద్యమం దగ్గర నుంచి కూడా అనేక ఉద్యమాలు జరిగినాయి. తర్వాత మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత దేశంలో మరి అనేక ఉద్యమాలు చౌరీ చౌరా ఘటన కానీ అంటే ప్రజలు మా దేశానికి అనేక సంవత్సరాలుగా మేము పరాయి పాలన కింద మగ్గుతున్నాం. కాబట్టి ఈ పరాయి పాలన పోవాలి, మమ్మల్ని మేము పరిపాలించుకోవాలని చెప్పి ప్రజల్లో ఒక బలమైన ఆకాంక్ష ఉండేది. మాకు స్వాతంత్రం కావాలి, మేము మా సుపరిపాలన మేము చేసుకోవాలని చెప్పి అన్ని వర్గాల ప్రజల నుంచి మరి వ్యక్తం కావడం, ప్రజలు ఎక్కడికక్కడ
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో విడివిడిగా ఉద్యమాలు చేయడం జరిగేది. కమ్యూనిస్టులు, సోషలిస్టులు అనేక మంది ఈ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ వాళ్ళు మరి కృషి చేసేవారు. ఎక్కడికక్కడ కృషి చేసి